ఒక్కసారి ఊహించుకుందాం, మనం ఒక అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్నామనుకుందాం. అవును. చుట్టూ వాహనాల హోరు, ఎటు చూసినా ఒకటే గందరగోళం. ఖచ్చితంగా. సరిగ్గా అదే సమయం ఆ ప్రదేశం మన అంతర్గత సాధనకు అత్యుత్తమమైనది అని ఎవరైనా చెబితే మనం నమ్మగలమా? నమ్మడం కొంచెం కష్టమే. కదా. సాధారణంగా మనం సాధన అనగానే ఇక్కడ నుంచి ఎక్కడికో సుదూరంగా ఉన్న ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాం. లేదా జీవితకాలం మొత్తం ప్రశాంతంగా ఉండే ఒక విహార ప్రాంగణంలోనే గడపాలి అని భ్రమపడుతుంటాం. అదే అపోహను తొలగించడానికి ఈ రోజు మనం ది ఆర్కిటెక్చర్ ఆఫ్ మైండ్ఫుల్ లివింగ్ అనే మూలగ్రంథం ఆధారంగా చేసుకున్న ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం పలుకుతున్నాం. అవును. ఈరోజు మనం అచాంచా బోధనల గురించి చర్చిస్తున్నాం. ధ్యానం అనేది రోజువారీ జీవితం నుండి పారిపోయి చేసే ప్రక్రియ కాదని, మనం పారిపోవాలనుకునే ఈ దైనందిన జీవితమే అసలైన సాధనా క్షేత్రం అని అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. చాలా స్పష్టంగా చెప్పారు. ఒక నిర్దిష్టమైన చట్రంలో విషయాలను బంధించడం మానవ సహజం. అదే దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఆధ్యాత్మికత అంటే అడవుల్లోనో పర్వతాల మీదో జరిగే ఒక రహస్య ప్రక్రియ అని మనం అనుకుంటాం కదా. అవును. కానీ అచాంచా మూలగ్రంథం ఈ ఆలోచనను పూర్తిగా సవాల్ చేస్తోంది. మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి ప్రకృతి మనకిస్తున్న ఒక అవకాశం. అది ఎంత కష్టమైనా లేదా చికాకు తెప్పించేదైనా సరే. ఖచ్చితంగా. మనలో జ్ఞానాన్ని మరియు కరుణను పెంపొందించుకోవడానికి అదొక అద్భుతమైన అవకాశం మాత్రమే. పరిస్థితుల నుండి పారిపోకుండా అక్కడే స్థిరంగా నిలబడటమే సరైన ప్రయత్నం అని ఈ గ్రంథం వివరిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈత నేర్చుకోవాలంటే నేరుగా నీటిలోకి దిగాలి, కానీ గట్టున కూర్చుని నీటి ప్రవాహం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ప్రయోజనం ఉండదు కదా. అద్భుతమైన పోలిక. జీవితంలోని పరిస్థితుల నుండి పారిపోకుండా ఆ ప్రవాహంలో ఉంటూనే సాధన చేయాలి. అయితే ఇక్కడ నాకొక ప్రాథమికమైన సందేహం వస్తుంది. మూలగ్రంథంలో దేనిపైనా వ్యామోహం లేకుండా వ్యవహరించడం గురించి ప్రస్తావించారు. అవును. అనాసక్తత లేదా వ్యామోహం లేకపోవడం. అంటే సమాజంలో ఉంటూ దేనిపైనా వ్యామోహం లేదా అనుబంధం లేకుండా ఉండటమంటే సమాజంలో జరిగే తప్పులను చూసి కూడా స్పందించకుండా నిష్క్రియాత్మకంగా ఉండిపోవడం కాదా? ఇదొక అత్యుత్తమమైన ప్రశ్న. ఈ సందేహం చాలామందికి వస్తుంది. మరి అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న లోపాలను ఎలా సరిదిద్దగలమని? ఈ వ్యామోహం లేకపోవడం అనేది ఒక రకమైన బద్ధకానికి దారితీయదా? అస్సలు కాదు. ఉదాసీనతకు మరియు వ్యామోహం లేకపోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే నాకెందుకులే అని వదిలేయడం గురించి కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఉదాసీనత లేదా నిష్క్రియాత్మకత అనేది ఒక రకమైన తిరస్కారణ, పరిస్థితుల నుండి పారిపోవడం. అది కూడా మన సొంత సౌకర్యం పట్ల ఉన్న ఒక వ్యామోహమే. ఆహా, మన సౌకర్యం గురించి ఆలోచించడం కూడా వ్యామోహమే. అవును. కాని అచాంచా వివరిస్తున్న వ్యామోహం లేకపోవడం అనేది పూర్తిగా భిన్నమైనది. మనం ఒక పనిని పూర్తి బాధ్యతతో, అత్యంత కరుణతో చేస్తాం. కాని ఆ పని ఫలితం పట్ల మనకు ఎలాంటి పట్టింపు ఉండదు. అదే అసలైన సాధన. ఫలితం పట్ల గుడ్డి అనుబంధం ఉండకూడదు. ఈ పాయింట్ కొంచెం సంక్లిష్టంగా ఉంది. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? తప్పకుండా. ఆయన బోధనలలో వాడిన ఒక ప్రసిద్ధమైన ఉపమానాన్ని తీసుకుందాం. ఆయన ఒకసారి ఒక గాజు గ్లాసును చూపించి ఇలా అన్నారు, "ఈ గ్లాసు నాకు చాలా ఇష్టం, ఇది నీరు త్రాగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది" అని. సరే. కాని ఆయన వెంటనే ఏమన్నారంటే, "నా మనసులో ఈ గ్లాసు ఇప్పటికే పగిలిపోయింది" అన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ గ్లాసును ఆయన జాగ్రత్తగా వాడుకుంటారు, శుభ్రం చేస్తారు కూడా. అవును. కాని ఏదో ఒక రోజు ఆ గ్లాసు కాస్త చేజారి కిందపడి ముక్కలైనప్పుడు ఆయన మనసులో ఎలాంటి దుఃఖముండదు. ఓహో, ఎందుకంటే దాని సహజ తత్వం పగిలిపోవడం అని ఆయనకు ముందే తెలుసు కాబట్టి. సరిగ్గా చెప్పారు. సమాజంలో మనం చేసే పనులు కూడా ఇలాగే ఉండాలి. పూర్తి కరుణతో ఇతరులకు సహాయం చేయాలి. కానీ ఆ సహాయం వల్ల వారు మనల్ని పొగడాలనో ఆశించకూడదు. లేదా మనమనుకున్నట్టు ప్రపంచం వెంటనే మారిపోవాలనో ఆశించకూడదు కదా. అవును. ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, ఆ ప్రపంచాన్ని మనం పట్టుకునే విధానాన్ని మార్చుకోవడమే అసలైన సాధన. అద్భుతమైన ఉదాహరణ. పగిలిపోయిన గ్లాసు ఉపమానం మన దృక్పథాన్ని ఎంత సులభంగా మారుస్తోందో కదా. అంటే మనం పరిస్థితులను, మనుషులను యథాతథంగా స్వీకరించాలి. ఖచ్చితంగా. సరే, మనం సమాజంలో ఉన్నాము. రకరకాల మనుషులతో ప్రతిరోజూ వ్యవహరిస్తూ ఉంటాము. కొందరు మనకు కోపం తెప్పిస్తారు, కొందరు మనల్ని మోసం చేయవచ్చు. అది మానవ సంబంధాలలో చాలా సహజం. అలాంటప్పుడు
ఇతరులతో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ ఆచరణాత్మకమైన సాధనకు అసలైన పునాది ఏమిటి? ఈ వాదన ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తోంది. మనం బాహ్య ప్రపంచంతో సామరస్యంగా వ్యవహరించాలంటే ముందుగా మన ఆంతరిక నిర్మాణాన్ని దృఢపడుచుకోవాలి. దానికి మార్గమేమిటి? దానికి ఏకైక మార్గం సద్గుణం. ఆధునిక ప్రపంచంలో ఈ సద్గుణాన్ని లేదా నైతికతను కేవలం ఒక పాతకాలపు కట్టుబాటుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు కదా. అవును, చాలామంది దాన్ని పట్టించుకోరు. కాని ఆధ్యాత్మిక జీవితానికి సద్గుణమే తిరుగులేని పునాది అని ఈ గ్రంథం ఉద్ఘాటిస్తోంది. సద్గుణమంటే చాలా సరళమైన అర్థంలో మన ఆలోచన లేదా మాట లేదా చేతల ద్వారా ఇతర జీవులకు హాని చేయకపోవడం, అహింసను పాటించడం. అవును, అహింస అనేది కేవలం ఒక ఆదర్శం కాదు, అది మన మనస్సుకు రక్షణ కవచం లాంటిది. ఈ పాయింట్ వెనుకున్న మానసిక యంత్రాంగాన్ని మనం ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఎలా అంటారు? ఏంటంటే, ఎవరితోనైనా మనం చాలా కఠినంగా మాట్లాడిన తర్వాత లేదా మన స్వార్థం కోసం ఒకరిని తీవ్రంగా మోసం చేసిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మన శ్వాస మీద ధ్యాస పెట్టడం సాధ్యమవుతుందా? అస్సలు కాదు. మన మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. అవును, మన మనస్సు ఒక తుఫానులా మారిపోతుంది. మన బాహ్య ప్రవర్తన నేరుగా మన అంతర్గత శాంతిని ఎలా అడ్డుకుంటుంది అనే వాస్తవం ఇక్కడ స్పష్టమవుతుంది కదా. మీరు చెప్పింది అక్షరాలా సత్యం. సద్గుణమనేది ఎందుకు ముఖ్యమో మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి. మనం ఎవరికైనా హాని చేసినప్పుడు మన మనస్సులో ఒక అపరాధ భావన పుడుతుంది. గిల్ట్ అంటాం కదా, అది. అవును, ఈ అపరాధ భావన అనేది మనస్సును గతం అనే ఇనుప గొలుసులతో బంధించేస్తుంది. జరిగిన సంఘటనను మనసు పదే పదే చిత్రించుకుంటూ ఉంటుంది. అటువంటి కల్లోలమైన మనస్సు వర్తమాన క్షణంలో ఎలా నిలబడగలదు? శ్వాసని ఎలా గమనించగలదు? అసాధ్యం. అందుకే సద్గుణమనేది ఒక శిక్ష కాదు, అది మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ఏర్పాటు చేసుకునే ఒక వాతావరణం. అద్భుతంగా చెప్పారు. మన మాటలు, చేతలు దయతో ఉన్నప్పుడే మనస్సు శాంతిస్తుంది, హృదయం విచ్చుకుంటుంది. ఖచ్చితంగా. అపరాధ భావన లేని మనస్సే ధ్యానానికి అత్యంత అనుకూలమైన క్షేత్రం. దీన్ని బట్టి చూస్తే సద్గుణమనేది సామాజిక భద్రత కోసం మాత్రమే కాదు, అది మన సొంత మానసిక ప్రశాంతత కోసం మనం వేసుకునే ఒక బలమైన పునాది. 100% నిజం. అయితే బాహ్య ప్రపంచంతో మనమొక సామరస్యాన్ని సాధించిన తరువాత మన వ్యక్తిగత అలవాట్ల వైపు మనం దృష్టి మళ్లించాలి కదా. అవును, ఇక్కడే అచాన్ చా సూచించిన మధ్య మార్గం గురించి మనం మాట్లాడుకోవాలి. బాహ్య ప్రపంచంతో ఎలా వ్యవహరించాలో సద్గుణం నేర్పుతుంది, కాని మనతో మనం ఎలా వ్యవహరించాలో ఈ మధ్య మార్గం నేర్పుతుందని నాకనిపిస్తోంది. అసలు ఈ మితవాదం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? మార్గం అనేది మన జీవనశైలిని సమతుల్యం చేస్తుంది. అతిగా ప్రవర్తించడం అనేది జ్ఞానం పెరగడానికి సరైన నేల కాదు అని గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తోంది. అంటే దైనందిన జీవితంలోని ప్రాథమిక విషయాలలో కూడానా? అవును, ఒక మనిషి ప్రాథమిక అవసరాలైన తినడం, నిద్రపోవడం మరియు మాట్లాడడం వంటి విషయాల్లో మితంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే మన ఇంద్రియాలను అతిగా సంతృప్తి పరచడం వల్ల మనస్సు ఆ సుఖాలకు బానిసవుతుంది కాబట్టి. ఖచ్చితంగా. అలాగని శరీరాన్ని అతిగా కష్టపెట్టడం వల్ల మనస్సు ఎప్పుడూ ఆ బాధపైనే దృష్టి పెడుతుంది. ఈ రెండు అంత్యాలు ప్రమాదకరమే. ఈ మధ్య మార్గాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక వీణ ఉపమానాన్ని తీసుకుందాం. చెప్పండి. ఆ వీణ తీగలను మరీ వదులుగా వదిలేస్తే మనం ఎంత కష్టపడి వాయించినా అందులోంచి ఎలాంటి శబ్దం రాదు కదా. రాదు. అలాగని మరీ బిగుతుగా లాగి కడితే ఒక్కసారి మీటగానే ఆ తీగ తెగిపోతుంది. మధురమైన, శ్రావ్యమైన సంగీతం రావాలంటే ఆ తీగలను ఎలాగైతే సరిగ్గా శృతి చేస్తామో మన దైనందిన జీవితాన్ని కూడా అలాగే శృతి చేసుకోవాలి. అద్భుతమైన ఉపమానం. అతిగా తినడం లేదా అసలే తినకపోవడం, అతిగా నిద్రపోవడం లేదా నిద్రను పూర్తిగా అణిచివేసి రాత్రంతా కూర్చోవడం, ఇవన్నీ మన మనస్సును అస్థిరపరుస్తాయి. అవును, తినడమనేది కేవలం ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి, తద్వారా సాధన కొనసాగించడానికి మాత్రమే అని ఎరుక ఉండాలి. ఆ శృతి చేయడమే మధ్యమార్గం. ఈ మితవాదం అనేది మన అంతర్గత జీవితాన్ని ఒక అద్భుతమైన సమతుల్యతలోకి తీసుకువస్తుంది కదా. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం స్వావలంబన శక్తిని అభివృద్ధి చేయడం. ఎప్పుడైతే మనం బాహ్య కోరికల పట్ల విపరీతమైన ఆకర్షణను వదిలేసి ఒక సమతుల్యమైన జీవితాన్ని గడుపుతామో అప్పుడు మనకు మనమే ఒక ఆధారంగా మారుతాము. అంటే బయట వస్తువులపై ఆధారపడటం తగ్గిపోతుంది. అవును, మన ఆనందం కోసం లేదా ప్రశాంతత కోసం బయటి వ్యక్తులపై ఆధారపడటం తగ్గిపోయి మన మనస్సే మనకు అతిపెద్ద ఆశ్రయంగా మారుతుంది. నిజమే. కాని
ఇక్కడే మన మానవ సహజమైన బుద్ధి మరొక పెద్ద సమస్యను సృష్టిస్తోంది అనిపిస్తోంది. ఏంటది? ఇప్పుడైతే మనం మన జీవితాన్ని శృతి చేసుకోవడం మొదలుపెడతామో, అనగా మనమొక సద్గుణంతో కూడిన పద్ధతి ప్రకారం జీవించడం మొదలుపెడతామో, అప్పుడు సహజంగా ఇతరులను గమనించడం మొదలుపెడతాం. అదొక పెద్ద ఉచ్చు. నేను ఇంత ఉదయాన్నే లేచి సాధన చేస్తున్నాను, పక్కవాళ్ళింకా నిద్రపోతున్నారు అనిగాని, లేదా నా సాధన వాళ్లకంటే గొప్పగా ఉంది అనిగాని మనకనిపిస్తుంది. ఈ తీర్పు తీర్చడమనే అంతరాయాన్ని ఎలా అధిగమించాలి? దీన్నొక విస్తృత కోణంలో చూస్తే, మనం ఇతరులను గమనించడం, వారిని అంచనా వేయడం ప్రారంభించిన క్షణంలోని మన దృష్టి మన స్వంత మనస్సు నుండి పక్కకు మళ్ళుతుంది. అవును కదా, మన సాధన పక్కదారి పడుతుంది. అచంచా ఈ విషయంలో చాలా కఠినంగా హెచ్చరిస్తున్నారు. ఇతరుల సాధనను అనుకరించవద్దు, వారితో పోల్చుకోవద్దు, వారిని వారిలా ఉండనివ్వండి అని ఆయన బోధించారు. మన గురించి మనం పట్టించుకుంటే చాలు అంటారు. ఖచ్చితంగా. మన సొంత మనసులోని ఆలోచనలను, భావోద్వేగాలను గమనించడమే ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని. అలాంటప్పుడు ఇంకొకరి ప్రవర్తనను తీర్పు తీర్చే అదనపు భారాన్ని మనం ఎందుకు మోయాలి? అది కేవలం మన శక్తిని వృధా చేయడం మాత్రమే. ఈ పాయింట్ వింటుంటే నాకొక దృశ్యం గుర్తుకొస్తోంది. చెప్పండి. ఒక భిక్షువు ఒక విహారలో ఉన్నప్పుడు, లేదా ఉదయం పూట ఆహారం కోసం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, తన చూపును కేవలం తన ముందున్న కొన్ని అడుగుల మేర మాత్రమే పరిమితం చేసుకుంటాడు. అవును, ధ్యానస్థితిలో నడుస్తారు. మిగతా భిక్షువుల పాత్రలో ఏముంది, వారు ఎంత వేగంగా నడుస్తున్నారు అని అతనసలు చూడడు. తన అంతరంగ ప్రయాణంపైనే పూర్తి దృష్టి పెడతాడు. మనం కూడా మన దైనందిన పనుల పట్ల అలా వ్యవహరించాలి కదా. ఇది చాలా లోతైన ఆలోచన. పక్కవారు ఎంత వేగంగా ఎదుగుతున్నారు లేదా ఎంత వెనుకబడి ఉన్నారు అని చూడటం వల్ల మన గమ్యం చేరుకోలేము, సరికదా. మన ప్రయాణంలో మనం తడబడే ప్రమాదముంది. ఖచ్చితంగా. తీర్పు తీర్చడం వల్ల కలిగే అతిపెద్ద నష్టమేంటంటే, అది మనలో అహంకారాన్ని లేదా న్యూనతాభావాన్ని పెంచుతుంది. అవును, ఇతోల కంటే మనం మెరుగైన వారం అనుకుంటే అహంకారం వస్తుంది. తక్కువారమనుకుంటే న్యూనతాభావం వస్తుంది. ఈ రెండూ మనశ్శాంతికి పెద్ద శత్రువులు. మన మనసు ఎంతసేపూ బయటి వ్యక్తుల చుట్టూ తిరుగుతుంటే లోపలికి ప్రయాణించే అవకాశమెక్కడుంటుంది? ఉండదు. మన సొంత శ్వాసను, మన సొంత అడుగును, మన రోజువారీ పనులనే ధ్యానకేంద్రంగా మార్చుకుంటే మనలో అపారమైన జ్ఞానం తప్పక పెరుగుతుంది. ఆయా పరిస్థితులలో మన మనస్సు ఎలా స్పందిస్తోంది అనేది గమనించడం మాత్రమే ఇక్కడ ముఖ్యం. దీని బట్టి చూస్తే ఈ గ్రంథం మనకు నేర్పుతున్నది కేవలం ఎలా కూర్చోవాలి, ఎలా శ్వాస తీసుకోవాలి అని కాదు. ఈ కోలాహల ప్రపంచంలో ఒక బాధ్యతాయుతమైన, ప్రశాంతమైన జీవిగా ఎలా మెలగాలి అనే ఒక అద్భుతమైన జీవన కళను నేర్పుతోంది. ఈ విశ్లేషణను క్రోడీకరిస్తే ఆ జీవితం, ధ్యానం అనేవి వేర్వేరు గదుల్లో జరిగే ప్రక్రియలు కావు. అవును, అవి రెండూ ఒకటే. మన ప్రశాంతత కోసం ఎక్కడో ఉన్న అరణ్యాలకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సద్గుణమే మన సాధనకు పునాదిరాయి. ఇతరులకు హాని చెయ్యని, అపరాధ భావన లేని ప్రవర్తనే మనకు స్థిరమైన మనశ్శాంతిని ఇస్తుంది. అది ప్రాథమిక అడుగు. ఆ తర్వాత ప్రతి పనిలోనూ ఒక మితవాదాన్ని పాటించడం, ఆ వీణతీగల్లా మన జీవితాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం. చివరగా ఇతరులను తీర్పు తీర్చే భారాన్ని శాశ్వతంగా దించేసి మన పనులపై మన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించడం. ఇవే అచాంచా మనకందించిన ఆర్కిటెక్చర్ ఆఫ్ మైండ్ఫుల్ లివింగ్కు అసలైన మూలస్తంభాలు. అవును, ఆ మూలస్తంభాలపై నిర్మించిన జీవితమే ఎలాంటి తుఫాన్లకైనా చెక్కుచెదరకుండా నిలబడుతుంది. అది నిజమైన ఆనందాన్ని, ప్రతి జీవి పట్ల కరుణను మరియు లోతైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే ప్రతి పని ఒక సాధనగా మారుతుంది. ఖచ్చితంగా. దైనందిన జీవితంలోని ప్రతి చిన్న పని, అది ఇల్లు శుభ్రం చేయడం కావచ్చు, పిల్లలతో మాట్లాడటం కావచ్చు, లేదా కష్టమైన పనిని నిర్వర్తించడం కావచ్చు, అదంతా ఒక పవిత్రమైన సాధనగా మారినప్పుడు ఈ సాధారణ జీవితమే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుంది. బాహ్య ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా మన అంతర్గత నిశ్శబ్దాన్ని ఎవరూ చెరిపివేయలేరు. నిజమే. ఈ లోతైన సంభాషణ మన దైనందిన జీవితం పట్ల మనం ఏర్పర్చుకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేలా ఉంది. సాధన అంటే ఒక ప్రత్యేక సమయంలో కూర్చుని చేసేది అనే భ్రమను తొలగించి, ప్రతి శ్వాస తీసుకునే ప్రతి అడుగు ఒక సాధనే అని స్పష్టం చేసింది. అవును. అయితే ఇదంతా విన్న తర్వాత మన ముందు ఒక కొత్త సవాలు నిలబడుతోంది. ఒకవేళ రేపు ఉదయం మనకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యే మన సాధనకు ప్రకృతి పెడుతున్న ఒక అతిపెద్ద పరీక్ష అయితే,
ఆ అడ్డంకిని అధిగమించడమే లేదా దాని నుండి పారిపోకుండా అక్కడే స్థిరంగా నిలబడటమే అసలైన సాధన అని భావిస్తే ఆ సమస్యను మనం ఎదుర్కొనే తీరు ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. అదొక అద్భుతమైన ఆలోచన. ధ్యానమనేది కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే జరిగేది కాదు. కళ్ళు తెరిచి ఈ జీవితాన్ని ధైర్యంగా, ఎరుకతో, కరుణతో ఎదుర్కొన్నప్పుడు జరిగే అసలైన ప్రక్రియ. ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు వందనాలు. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. విశ్లేషణ ముగిసింది.